శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే. సార్ తమిళ సీఎం విజయ్ గారు ఆయన భార్య సత్యమని మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి, విడిగాతాలు క్యాన్సిల్ చేసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది సార్, ఇది నిజమేనా? నిజం అయితే వాళ్ళే ప్రకటించి ఉండేవాళ్ళు కదా, ఆయనకు పొలిటికల్గా కూడా అవసరం అది. అంటే వాళ్ళ మదర్ ఏదో ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడం కోసం, విజయ్ మదర్ ఏదో ప్రయత్నం చేస్తున్నారు అని ఒక వార్త బయటకు వచ్చింది. అది మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ ఆల్రెడీ కలిసే ఉంటున్నారు అని ఎక్స్టెన్షన్ కూడా నడుస్తోంది. కానీ ఒకవేళ అదే నిజమైతే వాళ్ళు అధికారికంగానే చెప్పేసి ఉండేవాళ్ళు. చెప్పలేదు, ఇప్పటిదాకా అధికారిక సమాచారం అయితే లేదు. ఆవిడ లండన్లో ఉన్నారు, తర్వాత వాళ్ళ మధ్య ఆల్రెడీ డివోర్స్కి సంబంధించి ఒక కేసు ఫైల్ అయింది, నడుస్తోంది. అది ఏ క్షణమైనా హియరింగ్కి రావచ్చు అని చెప్తున్నారు. గతంలో కూడా వీళ్ళకి కౌన్సిలింగ్ లాంటిది జరిగింది ఇంతకుముందు. జరిగిన సందర్భంగా ఆవిడ మెడ్రాస్లో కొంతకాలం స్టే చేయాల్సి ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటాను అని ఆయన అడగటము, ఈయన కాదంటము జరిగిపోయింది. అలా సంగీత విజయ్ మళ్ళీ కలవబోతున్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది, కానీ అధికారిక ధృవీకరణలు లేవు. ఈలోపు రకరకాల లింకులు మాట్లాడుతున్నారు. అంటే త్రిష పరిస్థితి ఏమిటి అని కొంతమంది జ్ఞానులు ప్రశ్నిస్తున్నారు. ఆవిడతో ఎఫ్ఐఆర్ ఉందని, యాక్చువల్గా ఆవిడ విజయ్ మీద చాలా కంప్లైంట్స్ చేశారు సంగీత గారు. ఆయనకి చాలామందితో అన్నట్టుగా, అంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళతో ఆయనకి వివాహేతర సంబంధాలు ఉన్నాయి అని చెప్పారు, కానీ స్ట్రైట్గా త్రిష గారితో సంబంధం అనే ప్రస్తావన చేయలేదు ఆవిడ. ఆవిడకి ఏదో అతనికి ఒక వివాహేతర సంబంధం ఉంది అని మాట్లాడారు. అది పర్టికులర్గా ఒక వ్యక్తితో అని కూడా అనలేదు. ఇలాంటి ఆరోపణలు మరి ఆవిడ విత్డ్రా చేసుకుని కోర్టుకు వెళ్ళి మ్యూచువల్గా వాళ్ళిద్దరూ మేము తిరిగి కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాము అని చెప్పి, అలా ఏదైనా జరిగితే కోర్టు ద్వారా అయినా అది ఒక ధృవీకరణ పొందుతుంది. వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్తే కనుక అది కోర్టు నుంచి బయటకు వస్తుంది. కానీ నిజానికి ఒకవేళ ఆ ప్రయత్నం జరిగినా వాళ్ళు అధికారికంగా చెప్పుకుంటారు, ఎందుకంటే ఆయనకు రాజకీయంగా చాలా కీలకం ఇలాంటి ప్రచారం కాదు, అది గనక నిజమై ఉంటే వాళ్ళిద్దరూ బహిరంగంగా ఒకసారి అలా ప్రజలకు కనిపించి, ఆయన ఒక మాట చెప్పాడు ఇంతకుముందు ఎన్నికల సందర్భంగా, మా కుటుంబంలో చాలా గొడవలు ఉన్నాయి, అన్ని కుటుంబాల్లో ఉన్నట్టుగానే మీ కుటుంబ సమస్యలు మీరు ఎలా పరిష్కరించుకుంటారో నా కుటుంబ సమస్యలు నేను అలాగే పరిష్కరించుకుంటాను. కాబట్టి మన కుటుంబ గొడవలు పక్కన పెట్టి మనం కలిసి సాధించాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం, ఈ అనవసరమైన విషయాలు మాట్లాడకండి అని చెప్పాడు జనంతో నేరుగా, వారు ఇంటి దగ్గరకు వచ్చినటువంటి తన పార్టీ క్యాడర్తో. సో ఇప్పుడు మళ్ళీ పార్టీ క్యాడర్కై చెప్తాడు ఆయన, అయ్యా మా మధ్య ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోయాయి, మేము కలిసి ఉంటున్నాం అని చెప్తే దీన్ని జనంలోకి మోసుకెళ్తారు వాళ్ళు. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం ఆయన ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళు కలిసి ఉండాలి అనే ఆకాంక్ష అయితే ఉంది జనాల్లో, ఆ పార్టీ క్యాడర్లోనూ ఉంది, సానుభూతి పరువుల్లోనూ ఉంది, అలాగే విజయ్ ఫ్యాన్స్లో కూడా ఉంది. ఇది జరిగితే బాగుంటుంది, ఆ ఏరియాలో ఎందుకు ఆయన మీద నెపం పడాలి అనేది వాళ్ళ అభిప్రాయం. కానీ అంత ఈజీనా అమ్మాయి అంటే పవర్ వచ్చింది కాబట్టి ఏదైనా కన్విన్స్ అయిందా అనేది చూడాలి. వైఫ్తో మాత్రమే కాదు, పిల్లలతో కూడా ఆయనకు ప్రాబ్లం ఉంది. వాళ్ళు కూడా ఈయనతో కలిసి లేరు, తల్లితోనూ కలిసి లేరు, విడిగా ఉంటున్నారు హాస్టల్స్లో. అదొక ఇబ్బంది ఆయనకి. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా వీళ్ళెవరూ హాజరు కాలేదు. అందుకని కొంచెం ఫ్యామిలీ విషయంలో సీరియస్ డిస్టర్బెన్సే ఉంది.